దుఃఖంలో మాగంటి ఆమె నేర్పిస్తారేంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత కన్నీళ్ల చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతోంది. మంత్రులు మాగంటి సునీత ఆవేదనను కూడా విమర్శించారని గులాబీ నేతలు ఫైర్ అయ్యారు. మరోవైపు తాము సునీతను విమర్శించలేదు అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ హరీష్ రావు ప్లాన్ లో భాగం కావద్దని మాత్రమే చెప్పామంటున్నారు. ఏదైతే అవినీతి పనులు దగాపరులు దోపిడీదారులు మళ్ళీ వచ్చి ముసుగేసుకొని ఒక ఆడకూతురు కన్నీరు పెట్టమని చెప్పి కన్నీరుతోటి కూడా అధికారాన్ని మళ్ళీ హస్తగతం చేసుకోవాలంటే మీ ఆటలు సాగమని చెప్పి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాగంటి సునీత ఏడ్చి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. భర్త చనిపోయిన మహిళ బాధను కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు మాజీ మంత్రి సబిత. ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఫైర్ అయ్యారు. రాజకీయాలకు వచ్చినంత మాత్రాన ఏడుపును కూడా నటనగా చూస్తే ఎట్లండి? ఏడుపును కూడా నటన అంటే ఇప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్తే కానీ ఏడవలేదు తనకు బాధ ఉండదు భర్త పోయిందని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళల్ని చిన్న చూపు చూడడం అనేది కొత్త ఏం కాదు. మొన్న అసెంబ్లీలో నన్ను కానీ సునీతను కానీ అవమానించారు. ఇప్పటికైనా దాన్ని విత్డ్రా చేసుకోండి, తప్పైందని క్షమించండి అడగండి. మాగంటి సునీతపై తమకు జాలి ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ హరీష్ రావు గారు కావలసుకొని వేదికల మీద ఆమెతో ఏడిపిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళను ఓట్ల కొరకు ఏడిపియడం అనేటువంటిది భావ్యం కాదో చెప్పిన. నిజంగా ఒకవేళ అంత అంశం ఉంటే నిన్న కేసీఆర్ గారిని కలిసినారు మేడం, ఫామ్ తీసుకున్నారు, బీఫామ్. ఆ సందర్భం కూడా కేసీఆర్ ముఖ్య నాయకుడు చనిపోయిన తర్వాత రెండోసారి కలుస్తున్నారు. అక్కడ కూడా దుఃఖం 100% బై ఎలక్షన్ కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది, బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుస్తుంది. మాగంటి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేధించడం సరికాదన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బాకీ కార్డులు పంచారని మాగంటి సునీతపై ఆమె కూతురుపైన కేసులు పెట్టారన్నారాయన.